దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు. మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం. దీపం సకల దేవతా స్వరూపం. హిందూ సంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమే అలక్ష్మీ స్థానం అవుతాయని పెద్దల మాట. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించాలి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజా ఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్రసుఖం కలుగును. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి.